ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు ఆయన ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఏపీలో వైసీపీతో మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ నిజానికి సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని అడిగిన ప్రశ్నకు కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో పూర్తిగా వామపక్ష భావజాలంతో కనిపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో అంటకాగుతున్నారని కవిత విమర్శించారు. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు ఎమ్మెల్యేగా ఎన్నికై అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని, అది ఏపీ ప్రజల దురదృష్టమని అన్నారు. హిందుత్వం మీద ఆయనకు ఇప్పుడు అతిభక్తి పెరిగిపోయిందని, ఆయన చేసే ప్రకటనల్లో ఒకదానికొకటి పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను తెలంగాణ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం క్రితం ప్రజాభవన్ దగ్గర జరిగిన రహదారి ప్రమాదంలో షకీల్ మీద గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. షకీల్ కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్నారు. ఇటీవలే ఆయన తల్లి చనిపోయారు. ఆమె అంత్యక్రియల కోసం షకీల్ ఇవాళ హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం దిగిన షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి షకీల్ కు అనుమతినిచ్చారు. ఆ తర్వాత అతన్ని విచారించే అవకాశం ఉంది. కొంతకాలం క్రితం షకీల్ కొడుకు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టారు. ఆ కేసు నుండి కొడుకును తప్పించడానికి షకీల్ ప్రయత్నించారు. దాంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పైన కూడా కేసులు నమోదు చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన లిక్కర్ వ్యాపారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని లోక్సభలో ప్రస్తావించడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి లిక్కర్ స్కామ్ వివరాలను అందజేశారు. తాజాగా పోలీసు అధికారులపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పులా జగన్ తయారవుతున్నారని లావు తీవ్రంగా విమర్శించారు. జగన్ వ్యాఖ్యలు పోలీసుల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ మీద కేసు నమోదు చేశారు. పోలీస్ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. పోలీసులు రాజకీయ నాయకుల వల్ల ఉద్యోగాలు పొందరని, కఠినమైన పరీక్షలను ఎదుర్కొని అర్హత సాధిస్తారని గుర్తు చేశారు. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతలను కాపాడుతూ ఉంటారు. అందుకే వారిని 4 సింహంగా పిలుస్తారని పురంధరేశ్వరి అన్నారు. అలాంటి పోలీసుల వ్యవస్థ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అన్న విచక్షణ లేకుండా జగన్ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో 5,000 మంది మహిళలు ఉన్న సంగతి జగన్ కు తెలుసా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం వదిలిపెట్టి పారిపోకుండా ఈ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులకు సమాచారం అందించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. మరోవైపు పోలీసులు విచారణ కోసం ఆయనకు ఇప్పటికీ 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. సుమారు 2 వారాలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మరో 4 సహా నిందితులు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం 6 పోలీస్ బృందాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద క్వాడ్స్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులు ఉన్నాయి. ఆయన 250 కోట్ల విలువైన క్వాడ్స్ ను అక్రమంగా తవ్వి తీసి అక్రమంగా ఎగుమతులు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించబోమని బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. వక్ఫ్ ట్రిబ్యునల్ ను మరింత పటిష్టం చేసేందుకు ముస్లిం పండితులను కూడా నియమించారని చెప్పారు. విజయవాడలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు నుండి వచ్చే ప్రతి రూపాయి పేద ముస్లింలకు చెందాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు 3 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వాలంటే బోర్డు సమ్మతితో పాటు మూతవల్లి ప్రభుత్వము అంగీకారం తెలపాల్సిందే అని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డుకు చెందిన 1000 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ముస్లింలు అభివృద్ధికి ఉపయోగించడం బోర్డు బాధ్యత అని అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. 30,000 ఎకరాలను లీజుకు ఇచ్చి ఆ ఆదాయాన్ని ముస్లింల అభ్యున్నతికి ఉపయోగిస్తున్నాము అన్నారు. ముస్లింల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
కంచె గచ్చిబౌలి ప్రాంతంలో వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల భూముల వ్యవహారాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ సాధికార కమిటీ హైదరాబాద్ వచ్చింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖల ఎంపవర్ కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ మరో 2 సభ్యులు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. వారు ఇవాళ రేపు వివాదాస్పద భూముల్లో పరిశీలన జరుపుతారు. క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేస్తారు. కమిటీ రాక సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవేనని తెలియజేసేలా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు పలు చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవరణలో దగ్గరలో ఉన్న 400 ఎకరాల భూములను చదును చేయడానికి టీజీఐఏసీ మొదలుపెట్టిన పనులపై సుప్రీంకోర్టు మండిపడింది. సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనను చేపట్టింది. ముంబై 26/11 ఉగ్రవాద దాడి కీలక సూత్రధారి తావూర్ రాణాను అమెరికా భారతదేశానికి అప్పగించడం మన దేశానికి అతిపెద్ద దౌత్య విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశానికి, భారతీయ ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. బాంబు పేలుళ్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగినా కాంగ్రెస్ సర్కార్ తావూర్ రాణాను తీసుకుని రాలేకపోయిందని దుయ్యబట్టారు. అమెరికా తావూర్ రాణాను భారత్ కు అప్పగించడం మోదీ ప్రభుత్వపు దౌత్య నైపుణ్యాలను, న్యాయం కోసం నిబద్ధతను తెలియజేస్తోందని అమిత్ షా చెప్పుకున్నారు. దేశానికి వ్యతిరేకంగా దాడులు చేసేవారిని మోదీ ప్రభుత్వం వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు. లాస్ ఏంజల్స్ లో 2028లో జరగబోయే ఒలింపిక్స్ లో T20 ఫార్మాట్ క్రికెట్ కు చోటు దక్కింది. T20 ఫార్మాట్ లో 6 జట్లు తలపడతాయని నిర్వాహకులు ప్రకటించారు. ఒక్కో జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉంటారని చెప్పారు. మహిళల విభాగంలోనూ 6 జట్లతో పోటీ ఉంటుందని వివరించారు. ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలు చివరిసారి 1900 సంవత్సరంలో జరిగాయి. మళ్లీ 128 ఏళ్ల తర్వాత ఇప్పుడు క్రికెట్ కు ఒలింపిక్స్ లో అవకాశం లభించింది. 2028 ఒలింపిక్స్ లో 5 కొత్త క్రీడలకు ఓవైసీ అనుమతి తెలిపింది. వాటిలో క్రికెట్, బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ ఉంటాయి. కామన్వెల్త్ క్రీడల్లో 1998లో కౌలాలంపూర్లో మెన్స్ క్రికెట్ నిర్వహించారు. 2022లో బర్మింగ్హామ్లో ఉమెన్స్ క్రికెట్ పోటీలు మొదలయ్యాయి. కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్ కంట్రీ అకస్మాత్తుగా భారత రాగం అందుకుంది. పాకిస్తాన్ కు అండగా ఉంటూ మన దేశాన్ని ఇబ్బంది పెట్టే చైనా తాజాగా విధిలేని పరిస్థితుల్లో తన స్టాండ్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చైనాపై ట్రంప్ ఊహించని విధంగా ఏకంగా 125% ప్రతీకార సుంకాలను విధించారు. దీంతో చైనాకు భారీ షాక్ తగిలింది. చైనా విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలు పెంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన ప్రకటన చేశారు. బీజింగ్ లో జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్పింగ్ మాట్లాడుతూ భారత్ తో అభిప్రాయ భేదాలను తగ్గించుకొని సరఫరా వ్యవస్థలను పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పారు.